नानाविधः परिपूर्णशक्तेरंशे कियत्यपि निविष्टममुं प्रपञ्चं तस्मै तमालरुचिभासुरकन्धराय नारायणी सहचराय नमः शिवाय। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో విశేషంగా ఆ పరమాత్మను ఆరాధించి భగవత్ సన్నిధిలో విశేషంగా దీపోత్సవాన్ని ఆచరించడం, తద్వారా ఆ దీపోత్సవాన్ని ఆచరించడం ద్వారా ఆ దీపం యొక్క ప్రకాశంతో అంధకారాన్ని అజ్ఞానాన్ని పోగొట్టుకొని ప్రకాశం జ్ఞానం వైపు వెళుతూ ఈ మానవ జన్మని సార్థకపరుచుకోవడం అనేటటువంటి ఒక కార్యాన్ని, ఇటువంటి ఆచరణని అనాది కాలంగా మనం చేస్తూ వస్తున్నాం. ఇది మన సనాతన హిందూ ధర్మం యొక్క ఒక ప్రముఖమైనటువంటి ఆచరణ. ఈ దీప ప్రజ్వలన చేయడం ద్వారా ఎలాగైతే ఆ దీపం అజ్ఞానం అంధకారాన్ని పోగొడుతుందో, అదేవిధంగా మన యొక్క హృదయంలో దీప ప్రజ్వలని చేసుకొని దాంతో మన యొక్క అజ్ఞానాన్ని కూడా పోగొట్టుకోవాలి, జ్ఞాన మార్గంలో చక్కగా ముందుకు వెళ్ళాలి. ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని, ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి. ఎలాగైతే బాహ్యం అయినటువంటి దీపాన్ని మనం వెలిగిస్తూ ఉన్నామో, అదేవిధంగా ఆంతరమైనటువంటి దీపాన్ని కూడా ప్రతి ఒక్కరూ వెలిగించుకోవాలి. బయట అయితే దాన్ని దీపం అని అంటున్నాం, లోపలైతే దాన్ని జ్ఞానము అని అంటాం. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని చక్కగా పెంచుకొని అందరూ కూడా అజ్ఞానాన్ని పోగొట్టుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పరంపర అనేది వెనకటి నుంచి కూడా వస్తూ